హాయ్ ఫ్రెండ్స్. రాము అనే యువకుడు ఒక తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడనే ఆరోపణతో జైలులో మరణశిక్ష కోసం వేచి చూస్తున్నాడు. సాధారణంగా ఉరిశిక్ష పడే ముందు ఖైదీలను వారి చివరి కోరిక ఏమిటని అడుగుతారు. కానీ రాజేష్ అడిగిన కోరిక జైలు అధికారులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. తన జీవితంలోని చివరి రాత్రిని ఒక కన్యతో గడపాలని, ఆమె తనను తన భర్తగా అంగీకరించి పెళ్లి చేసుకోవాలని అతను డిమాండ్ చేశాడు. చరిత్రలో ఎన్నడూ ఈ ఖైదీ ఇటువంటి కోరిక కోరలేదు. అదే జైలులో మోనాలి వర్మ అనే 40 ఏళ్ల లేడీ ఇన్స్పెక్టర్ పనిచేస్తుంది. ఆమె తన సుదీర్ఘ కెరీర్లో ఎంతో మంది ఖైదీలను చూసింది. కానీ రాము మాత్రం చాలా భిన్నంగా కనిపించాడు. అతని కళ్ళల్లో నేరస్తుడికి ఉండాల్సిన క్రూరత్వం కాకుండా ఒక నిగూఢమైన దుఃఖం మరియు శాంతి ఆమెకు కనిపించాయి. రాము వయసు కేవలం 19 ఏళ్లు మాత్రమే కావడంతో అంత చిన్న వయసులో అతను ఉరిశిక్షకి గురి కావడం మోనాలి వర్మకి ఎంతో బాధ కలిగించింది. అతను లోకాన్ని సరిగ్గా చూడకముందే ప్రాణాలు కోల్పోతున్నాడని ఆమె జాలిపడింది. రాము ఎప్పుడు మౌనంగా ఉండేవాడు. అతని మాటల్లో ఏదో తెలియని అలసట కనిపించేది. అతను చేసిన నేరం ఏమిటో, అసలు ఎందుకు ఇలా జరిగిందో అడగాలని ఆమెకి ఎన్నోసార్లు అనిపించింది. కానీ అతని ముఖంలోని నిరాశ ఆమెను మౌనంగా ఉండేలా చేసేది. ఖైదీలతో వ్యక్తిగత సంబంధాలు ఉండకూడదన్న చట్టం తెలిసిన రాము విషయంలో ఆమె మనసు కరిగిపోయింది. ఈ బాలుడు నిజంగానే నేరం చేశాడా, లేక పరిస్థితుల ప్రభావం వల్ల బలి అయ్యాడా అనే ప్రశ్న ఆమెను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేది. రాము మరణశిక్ష సమయం దగ్గర పడటంతో అతని చివరి కోరికను నెరవేర్చాలని పై అధికారుల నుండి ఆదేశాలు వచ్చాయి. 2 రోజుల తరువాత ఉరి అమలు చేయాల్సి ఉంది. అప్పటి వరకు అతను తన తల్లిదండ్రులను కలుసుకునేందుకు అనుమతి ఇచ్చారు. జైలు గోడల మధ్య ఎప్పుడూ ఉండే కఠినత్వం కంటే ఆ రోజు ఒక తెలియని భారమైన నిశ్శబ్దం మరియు దుఃఖం నెలకొన్నాయి. ప్రతి ఖైదీకి చివరి కోరిక అడిగే హక్కు ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఎవరైనా తమకు ఇష్టమైన ఆహారం అడగడం లేదా కుటుంబ సభ్యుల్ని కలవాలని కోరడం చేస్తూ ఉంటారు. కానీ రాము కోరిన వింతైన కోరిక పోలీసులను సందిగ్ధంలో పడేసింది. మోనాలి వర్మ అతని వద్దకు వెళ్లి మళ్లీ ఒకసారి కోరిక గురించి ఆరా తీసింది. మోనాలి వర్మ రాము ముఖంలో ఒక వింతైన ప్రశాంతతను గమనించింది. ఆమె అడిగినప్పుడు, నా కోరికను మీరు తప్పకుండా తీరుస్తారని వాగ్దానం చేస్తేనే చెబుతాను అని రాము అన్నాడు. చట్ట ప్రకారం హక్కు ఉంది కాబట్టి ఆమె ఒప్పుకుంది. తరువాత అతన్ని ఎస్పీ సాబ్ దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు రాము ధైర్యంగా తన కోరికను వెల్లడించాడు. తను ఉరిశిక్షకు ముందు పెళ్లి చేసుకోవాలని, తన భార్యతో ఒక రాత్రి గడపాలని చెప్పాడు. ఆ మాట వినగానే ఆఫీస్ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అధికారులు ఒకరినొకరును ఆశ్చర్యంగా చూసుకున్నారు. ఎస్పీ గంభీరంగా స్పందిస్తూ, పెళ్లి చేయించడం సాధ్యమే, కానీ 2 రోజుల్లో చనిపోయే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి ముందుకు వస్తుంది అని ప్రశ్నించాడు. 2 రోజుల తరువాత ఆమె వితంతువు అవుతుంది. నీవు పేదవాడువు కాబట్టి ఆమెకు అండగా ఉండేవారు కూడా ఎవరు ఉండరు. మరి ఏ అమ్మాయి తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది అని ఎస్పీ రాముతో వాదించాడు. కానీ రాము తన మొండి పట్టు వదలలేదు. అదే తన చివరి కోరికని స్పష్టం చేశాడు. ఎస్పీ కోపగించుకొని, ఇది సాధ్యం కాని కోరిక, మరేదైనా కోరిక ఉంటే చెప్పు అన్నాడు. సార్, మీరు ఊరిలో ప్రకటన చేయించండి. ఎవరైనా స్వచ్ఛందంగా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే పోలీస్ స్టేషన్ను సంప్రదించమని చెప్పండి. ఒకవేళ ఎవరూ రాకపోతే నన్ను వెంటనే ఉరి తీయండి అని సవాలు విసిరాడు. రాము కళ్ళల్లో ఏదో నిజాయితీ ఉండటంతో ఎస్పీ తన కోరికను అంగీకరించాడు. నగరంలో మరియు మసీదుల వద్ద ప్రకటనలు జారీ చేశారు. పోలీసులు ఇది ఒక పెద్ద జోక్ అని, ఉరిశిక్ష పడేవాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. కానీ మరుసటి రోజు ఊహించని విధంగా ఒక అమ్మాయి పెళ్లి దుస్తుల్లో పోలీస్ స్టేషన్ ముందు నిలబడి ఉంది. ఆమెతో పాటు ఒక పండితుడు కూడా ఉన్నాడు. అది చూసి ఎస్పీ షాక్ అయ్యారు. ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు. పండితుడు సమాధానమిస్తూ, ఈ అమ్మాయి రాముని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, అందుకే నన్ను తీసుకువచ్చిందని చెప్పాడు. ఎస్పీ ఆ అమ్మాయిని వారించినా, తన జీవితం నాశనమవుతుందని హెచ్చరించినా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ అమ్మాయి మొండితనం చూసి చివరికి ఎస్పీ ఒప్పుకోక తప్పలేదు. రాముని సెల్ నుంచి బయటకు తీసుకువచ్చి జైలు కార్యాలయంలోనే సంక్షిప్త పద్ధతిలో వారిద్దరికి పెళ్లి జరిపించారు. పెళ్లి కాగానే రాము తన వాగ్దానం ప్రకారం భార్యతో ఒక రాత్రి గడపాలని కోరాడు. మోనాలి వర్మ కొత్త పెళ్లి కూతుర్ని రాము ఉండే సెల్లోకి పంపి తలుపులు లాక్ చేసింది. బయట ఆమె గంటల తరబడి వేచి చూసింది. లోపల నుండి చిన్నగా గుసగుసలు వినబడటం మినహా మరేమీ లేదు. అయితే కొంత సమయం తర్వాత సెల్ నుండి ఒక్కసారిగా భయంతో కూడిన అరుపులు వినిపించాయి.
మోనాలి వర్మ కంగారుగా లోపలికి వెళ్లి చూడగా ఆ అమ్మాయి వణుకుతూ తనను కాపాడమని వేడుకుంది. నన్ను వెంటనే ఇక్కడ నుంచి పంపించండి, నేను మా ఇంటికి వెళ్లిపోవాలని ఆ అమ్మాయి ఏడుస్తూ బతిమాలింది. స్వచ్ఛందంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎందుకు ఇంతలా భయపడిపోతుందో మోనాలి వర్మకు అర్థం కాలేదు. కానీ ఆమె పరిస్థితి చూసి జాలిపడి జైలు మెయిన్ డోర్ తెరిచి ఆమెను పంపించేసింది. ఆ అమ్మాయి గాలి వేగంతో అక్కడి నుండి పారిపోయింది. మోనాలి వర్మ సెల్ను లాక్ చేసి తన ఆఫీస్కు వెళ్లి విశ్రాంతి తీసుకుంది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఎస్పీ కంగారుగా మోనాలి దగ్గరకు వచ్చి రాము ఎక్కడా అని గట్టిగా అరిచాడు. ఆమె సెల్లోనే ఉంటాడు సార్ అని చెప్పగానే ఎస్పీ ఆమెను తీసుకుని సెల్ వద్దకు వెళ్లాడు. సెల్ తలుపు తీసి చూడగా అక్కడ ఒక వ్యక్తి పురుష దుస్తుల్లో గోడవైపు తిరిగి పడుకొని ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని తిప్పి చూడగానే అందరూ గగుర్పాటుకి గురయ్యారు. అక్కడ ఉన్నది రాము కాదు, నిన్న పెళ్లి చేసుకున్న ఆ 18 ఏళ్ల అమ్మాయి. ఆమె పురుష దుస్తులు ధరించి రాములా నటించింది. రాము పెళ్లికూతురు దుస్తులు వేసుకుని రాత్రి భయపడినట్లు నటించి ముసుగు వేసుకుని జైలు నుండి పారిపోయాడు. పోలీసులకు అప్పుడు అర్థమైంది ఇదంతా రాము ఆడిన మాస్టర్ ప్లాన్. ఎస్పీ కోపంతో మోనాలి వర్మను నిలదీశాడు. ఉరిశిక్ష పడిన ఖైదీ తప్పించుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తరువాత పోలీసులు ఆ అమ్మాయిని విచారించడం ప్రారంభించారు. ఆ అమ్మాయి పేరు రీతి. ఆమె రాము కోసం తన ప్రాణాలను కూడా బలి ఇవ్వడానికి సిద్ధమని గర్వంగా చెప్పింది. ఆమె మాటలలో నిజాయితీ చూసి మోనాలి వర్మ ఆశ్చర్యపోయింది. రాము నిర్దోషి అని, అతనికి అన్యాయం జరిగిందని ఆమె వాదించింది. అసలు విషయం ఏమిటంటే రీతి వాళ్ళక్క రాము నిశ్చితార్థం చేసుకున్న భార్యాభర్తలు. ఒకరోజు రాత్రి కొందరు దుర్మార్గులు వారి ఇంటిపై దాడి చేసి అక్కా చెల్లెలను మానభంగం చేయడానికి ప్రయత్నించారు. వారిని రక్షించే క్రమంలో రాము జరిపిన పోరాటంలో రీతి సోదరి మరణించింది. అలాగే ఒక దుర్మార్గుడు కూడా చనిపోయాడు. అది ఆత్మరక్షణ కోసం చేసిన పోరాటమే కానీ పోలీసులు లంచాలు తీసుకుని నకిలీ సాక్ష్యాలతో రాముని ఇరికించారు. తనను కాపాడిన రామును అన్యాయంగా ఉరిశిక్ష పడటాన్ని భరించలేక రీతి ప్లాన్ వేసింది. రాము జైలు నుండి తప్పించుకున్న తరువాత తన వద్ద ఉన్న సాక్ష్యాలతో బీహార్లో ఒక ప్రఖ్యాత లాయర్ సహాయం కోరాడు. అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పించి మళ్లీ విచారణ జరిపించారు. కోర్టు రాము చెప్పిన నిజాలను ఆధారాలను పరిశీలించి అతను నిర్దోషి అని తీర్పునిచ్చింది. అలాగే రీతిని కూడా కేసు నుండి విడుదల చేశారు. ఈ మొత్తం సంఘటన మోనాలి వర్మ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవంగా మిగిలిపోయింది. చట్టం కొన్నిసార్లు పొరపాటు చేసినా సత్యం చివరికి గెలుస్తుందని కథ నిరూపించింది.